రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. బంగారం అంటే చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో కొనుగోలు అనేది ఎక్కువైపోయింది. దాన్ని ఇంట్లో ఉంచుకోవడం సేఫ్ కాకుండా ఎక్కువ మంది కూడా బ్యాంకులో పెట్టడానికి చూస్తూ ఉంటారు, ఎవరి దగ్గర అయితే కేజీలలో బంగారం ఉంటుందో. అయితే మనం రీసెంట్గా ఒక ప్రీవియస్ ఎపిసోడ్లో SBI బ్యాంక్ లాకర్లో మనం పెట్టినప్పుడు ఒక స్కీమ్ ద్వారా మనకి ఇంట్రెస్ట్ రేట్ వస్తూ ఉంటుంది, దానికి మనం డబ్బులు కట్టే అవసరం లేదు అని మీరు చెప్పడం జరిగింది. చాలా మంది కూడా అడిగే ప్రశ్న ఏంటి అంటే, అది ఒక SBI బ్యాంకే ఉందో ఆప్షను, లేదంటే ఇతర బ్యాంకులలో వాళ్ళకు కూడా ఈ ఫెసిలిటీ ఉందా, ఈ స్కీమ్ అవైలబుల్గా ఉందా, ఇది అప్లికబుల్ అవుతుందా అని అడుగుతూ ఉన్నారు. ఏంటి సార్? ఖచ్చితంగా మీ గోల్డ్ మీ దగ్గర ఏదైతే ఉందో ఆ గోల్డ్ వల్ల మీకు రాబడి అనేది రాబోతుంది. అండ్ SBI ఒకటే బ్యాంక్ కాదు, ఒకవేళ మీ అకౌంట్ SBI బ్యాంక్లో లేకపోతే మీ సేవింగ్స్ అకౌంట్ వేరే బ్యాంకుల్లో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున మనం చేస్తుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఒకవేళ మీ సేవింగ్స్ అకౌంట్ ఉందనుకోండి, మీకు అక్కడ కూడా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అవైలబుల్ ఉంది. ఓకే, ఏమన్నా ప్రొసీజర్లో డిఫరెన్స్ ఉంటుందా సార్? ప్రొసీజర్ డిఫరెన్స్ ఏంటంటే, జనరల్గా అది కామన్ కొత్త ఐడియా కైండ్ ఆఫ్ రూల్స్ ఏవైతే ఉంటాయో అది మీరు బ్రాంచ్కి వెళ్తేనే వాళ్ళు చెప్తారు. బట్ స్టాండర్డ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అకార్డింగ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా, సో ఆ స్టాండర్డ్ రూల్స్ నేను మీకు చెప్తాను. ఏదన్నా కొత్తగా మారిన రూల్స్ ఏమైనా ఉంటే అది మీకు లోకల్ బ్రాంచ్లో తెలియజేస్తారు. ఎందుకంటే మనం ఈ రోజు చేసిన తర్వాత ఎవరన్నా నెల తర్వాత 6 నెలల తర్వాత వెళ్ళారనుకోండి, అప్పటికి రూల్స్ మారిపోవచ్చు. సో ఈ రోజు ఉన్న రూల్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఆ రూల్స్ అని కూడా ఇప్పుడు నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ సహా చూపిస్తా. అయితే ఇందులో చాలా మంది మీరు అన్నట్టుగా లైక్ ఇప్పుడు మీ దగ్గర 1 కేజీ గోల్డ్ ఉందనుకోండి, అఫ్ కోర్స్ ఉండే ఉంటుంది. సో బ్యాంకులో పెట్టుకుంటే సో ఈ రోజు చాలా మంచి రోజు కూడా ఇన్ఫ్యాక్ట్. సో అలాంటి బంగారం దాచుకోవడానికి ఏం చేస్తారంటే, ఇంట్లో బీరువాలో దాచుకునే బదులు బ్యాంక్ లాకర్లో పెట్టుకుంటారు. దానికి మీరు నమ్మరు, నిజంగా అంటున్నాను, స్మాల్ సైజ్, మీడియం సైజ్, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ సైజ్ లాకర్లకి దాదాపు 4,000 రెంట్ నుంచి 12,000, 15,000 వరకు రెంట్ కట్టాల్సి వస్తుంది. సో దాంట్లో ఇంకా మీకు చాలా లాసే అది చెప్పాలి అంటే. కానీ ఇక్కడ మీ దగ్గర బంగారము ఎంతన్నా పెట్టుకోవచ్చు క్వాంటిటీ బ్యాంకులో, దానికి మీకు సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంతవరకు వస్తుంది? అందరు ఏమనుకుంటున్నారంటే, నేను FDలో క్యాష్ ఉంటేనే FDలో పెట్టుకుంటే నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త స్కీమ్ తెచ్చింది కాబట్టి, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. మీ ఇంట్లో ఉన్న వృధాగా పడున్న గోల్డ్ కాయిన్స్ కానివ్వండి, బిస్కెట్స్ కానివ్వండి, విరిగిపోయిన నెక్లెసెస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కానీ అది బంగారమై ఉండాలి. ఆ బంగారాన్ని మీరు బ్యాంక్లో పెడితే ఎలాంటి కైండ్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి, ఎలాంటి రాబడులు ఉన్నాయి, అది మీకు చెప్తా. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళది. సో ఇది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఇందులో పర్పస్ ఏంటి, టు మొబిలైజ్ ది ఐడల్ గోల్డ్ ఇన్ ద కంట్రీ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రొడక్టివ్ యూజ్ అనమాట. టు ప్రొవైడ్ ది కస్టమర్స్ అండ్ ఆపర్చునిటీ టు ఎర్న్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆన్ దేర్ ఐడల్ గోల్డ్ హోల్డింగ్స్. చూసారా కేంద్ర ప్రభుత్వం ఎంత మంచిగా ఆలోచించింది మనందరి కోసము. సో ఇందులో మీరు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ బంగారం తీసుకెళ్ళి ఇక్కడ పెడితే వాళ్ళు మిమ్మల్ని ఎంత అప్రిషియేట్ చేస్తారో, సార్ మీరు చాలా మంచి పని చేస్తున్నారు, పైగా నేను మీకు ఇంట్రెస్ట్ కూడా ఇస్తాను. అసలు దీనివల్ల గవర్నమెంట్కి ఏంటి లాభం అంటారా? ఏమవుతుందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, మీ దగ్గర ఉన్న బంగారాన్ని అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ బ్యాంకుల్లో, మీరు ప్రైవేట్ బ్యాంకులో పెట్టండి, గవర్నమెంట్ బ్యాంకుల్లో పెట్టండి, మొత్తం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మా దగ్గర ఇంత బంగారం ఉందని చెప్పేసి గొప్పలు చెప్పుకోవచ్చు ప్రపంచం మొత్తంలో. అమెరికాలో అందరికంటే ఎక్కువగా బంగారం డిపాజిట్స్ వాళ్ళ ఇంట్లలో, బ్యాంకులలో, ప్రభుత్వ రంగాల ఆఫీస్లో, RBI దగ్గర, వాళ్ళ ఫెడరల్ బ్యాంక్ దగ్గర కూడా ఉంది అనమాట. సో ఫెడరల్ రిజర్వ్ దగ్గర అంత బంగారం ఉందంటే వాళ్ళంత పవర్ఫుల్ అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, ఈ బంగారాన్ని బ్యాంకులో చూపించినప్పుడు ఏమవుతుందంటే, మా దగ్గర ఇంత స్ట్రెంత్ ఆఫ్ బంగారం ఉంది కాబట్టి దిస్ ఈజ్ అన్ అకౌంటెడ్ గోల్డ్. అంటే ఇప్పటిదాకా 600 టన్నుల బంగారము, 1000 టన్నుల బంగారం చూపించుకున్నాం అనుకోండి, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉన్న బంగారం కూడా వెళ్ళి బ్యాంకులో పెడితే ఏమవుతుందంటే, ఆ 500 టన్నులకి 600 టన్నులకి ఈ బ్యాంక్ గోల్డ్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే, మన దగ్గర దేశంలో 500 టన్నుల బంగారం కాదండి, కనీసం ఒక 5,000 టన్నుల బంగారం ఉంది అని చెప్పేసి మనము ప్రపంచానికి చాటుకోవచ్చు. దట్ మీన్స్ ఇండియా ఈజ్ అ రిచెస్ట్ కంట్రీ, అందులో డౌట్ లేదు. కానీ అఫీషియల్గా చెప్పుకోవాలి అంటే అది ఎక్కడ ఉండాలి? మీ ఇంట్లో కాదు, బ్యాంకులో ఉండాలి. దానికోసము
ఆ కైండ్ ఆఫ్ ఫేవర్ మీరు గవర్నమెంట్కి చేస్తున్నారు కాబట్టి బ్యాంకు మీకు ఏం చేస్తుందంటే రాబడి ఇస్తుంది. సూపర్. ఎగ్జాక్ట్లీ. సార్ మరి మనము బ్యాంక్ లాకర్ లో పెట్టాలి అనుకున్నప్పుడు దానికంటూ ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటుందా? పర్టికులర్ గా వీలే పెట్టాలని ఎవరైనా పెట్టొచ్చు? ఎవరైనా పెట్టచ్చు. ఎవరికైతే ఆ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి, అది మాత్రం కండిషన్. అండ్ మీరు ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఆ ఇన్కమ్కి కూడా కాస్తంత డీటెయిల్స్ అడుగుతారు. ఎందుకంటే అది బ్లాక్ మనీనా వైట్ మనీనా కొంచెం తెలియాలి కదా మరి. లేదంటే అడగకుండా మరి అక్కడ పెట్టుకున్నాను అనుకోండి తర్వాత ఇబ్బందులు అవుతాయి. సో కాబట్టి ఆ క్లారిటీ మొత్తం బ్యాంక్ వాళ్ళు అడుగుతారు. అది వాళ్ళకు అడిగే ప్రశ్నలకి ఆ జవాబు మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? సో కమింగ్ టు ది రెసిడెంట్ ఇండియన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేటగిరీస్. ఎవరు పెట్టుకోవచ్చు, ఎవరెవరు బంగారం పెట్టుకోవచ్చు బ్యాంక్లో? ఎనీ ఇండివిజువల్, HUF అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి, సో వాళ్ళు పెట్టుకోవచ్చు. ప్రొప్రైటర్షిప్ లేదా పార్ట్నర్షిప్ కంపెనీస్ పెట్టుకోవచ్చు, కంపెనీస్ పెట్టుకోవచ్చు, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టుకోవచ్చు. దీని తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇంత గ్రాముల బంగారమే మనం పెట్టుకోవాలి అన్నట్టుంటుందా? ఎగ్జాక్ట్లీ ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, మీకు చెప్తాను. మినిమం మాత్రం 1 year ఉంటుంది మీ బ్యాంక్లో డిపాజిట్ పెట్టడానికి. అది లాకర్ అవసరం లేదు, మీరు డైరెక్ట్ డిపాజిట్ చేసుకుంటే వాళ్ళే ఎక్కడైనా పెట్టుకుంటారు. సో మినిమం 1 year నుంచి మ్యాక్సిమం 15 years. ఇక్కడ మీకు ఆ డీటెయిల్స్ చూపిస్తాను చూడండి. సో STBD అంటే షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. సో మినిమం 1 year to 3 years, 5 to 7 years, 12 to 15 years. 1 to 3 years అన్నారు, 5 years అన్నారు. అంటే ఇయర్స్ ని బట్టి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది? అబ్సల్యూట్లీ, దాని ప్రకారంగా ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ కాలం పెడితే అంతే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక మాట చెప్తానండి, ఇప్పుడు మా నాన్నమ్మ గారు నేను చిన్నగా ఉన్నప్పుడు ఆవిడ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు కోడలకి గిఫ్ట్ లాగా రూపంలో ఇస్తారు. అంటే ఆవిడ ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్న తర్వాత, 20-30 సంవత్సరాలు పెట్టుకున్న తర్వాతనే కదా కొడుకు పెళ్ళైంది, కోడలు వచ్చింది కదా. సో అలాగే ఇప్పుడు మా అమ్మగారు ఏం చేశారంటే నా పెళ్ళైన తర్వాత కోడలికి ఇచ్చారు. సో కనీసం అక్కడ కూడా 20 సంవత్సరాలు. సో అదొక 20 సంవత్సరాలు, ఇదొక 20 సంవత్సరాలు కూడా 40 సంవత్సరాలు ఉంది. కానీ బ్యాంక్ ఏమంటుంది, జస్ట్ 15 సంవత్సరాలు మాత్రమే పెట్టండి. దానివల్ల మనకి ఎన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు రాబడి వస్తుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ కదా. సార్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది 1 to 3 years లో కనుక మనం పెడితే? ష్యూర్, ఐల్ టెల్ యూ దాట్. సో ఇక్కడ మీరు చూసుకుంటే శిరీష, జస్ట్ 1 year కి పెడితే మీకు 0.50%, అండ్ దీంట్లో 1 to 2 year వరకు 0.60%. ఆఫ్టర్ అబౌట్ 2 years to 3 years మధ్యలో వస్తే మీకు 0.75% వస్తుంది. అండ్ అలాగే మీరు ఒకవేళ మీడియం అండ్ లాంగ్ టర్మ్ పెట్టుకుంటే 2.25 నుంచి 2.5% వస్తుంది. ఎవరన్నా ఫ్రీగా నా దగ్గర ఏదైనా ఒక వస్తువుని నీ దగ్గర పెట్టుకొని నాకు ఇంట్రెస్ట్ ఇవ్వరా బాబు అంటే ఎవడిస్తాడండి? పైగా మన నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇవన్నీ. సో ఇందులో మీకు ఉన్న సెక్యూరిటీ, మీరు బ్యాంక్స్ని మాత్రం నమ్ముతారు కదండి. మరి డబ్బులో పెడుతున్నారు కదా క్యాష్, మరి బంగారం పెట్టడానికి ఏంది మన ప్రాబ్లం చెప్పండి. సో ఐడల్ గోల్డ్ ఏదైతే ఉంటుందో అది బ్యాంకుల్లో పెడితే మీకు ఇంత లాభం ఉంటుందన్న విషయం మనకు చాలా మందికి ఇది ఓపెన్ సీక్రెట్, కానీ చాలా మందికి ఐడియా లేదు. ఈ వీడియోని అందరికీ పంపించుకోండి, వాళ్ళందరూ కూడా లాభం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కైండ్ ఆఫ్ మంచి ఆపర్చునిటీ కోసం ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీరు ఫార్వర్డ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కాల్ చేసి అడగండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష.